विश्वश्री सभा निरीक्षणा फलितं परमुनुंदि वरमुलु कुरिपिंचु समयं दैव प्रजल रक्षण यात्रा वत्सरमु
విశ్వాసానికి తావేది చీకటి నిండిన లోకంలో రక్షణ ఎక్కడ పొందేది కారు చీకట్ల పయనంలో యాత్రికులెక్కడ చేరేది రక్షణ నిలయమని జగతికి ఎవరు తెలిపేది దేవుడే మానవుడై జీవకోటికి వెలుగాయే దీవెనలన్నీ ఆయనవే వేడుకలన్నీ ఆ ప్రభువే ఇదే నిరీక్షణ ఇదే రక్షణ ఇదే ఆనందం ఇదే జూబిలీ ఇదే జూబిలీ 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా జూబిలీ 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా ఎన్ని యుగాలు వేచి ఉన్న మానవులం ఎన్నెన్నో ఆశలతో పయనించి శ్రీ సభయాత్రికులం నిశీతిలో నిరాశలు ప్రవహించిన జ్యోతిమయా నజరేయా యేసయ్యా నిరీక్షణ వేడుకలో తొలి పొద్దు నీవయ్యా నజరేయా యేసయ్యా జూబిలీ 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా జూబిలీ 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. పూజ్యులు మాన్యులైనటువంటి కార్డినల్ పూలాంతోని గారు మరియు నాతోటి మిత్రాణులు గురువులు మఠవాసులు విశ్వాసులు దైవజనులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనందరం కలిసికట్టుగా జూబిలీ వేడుకలు జరుపుకుంటున్నాం. ఇటువంటి శుభ సమయంలో ఆత్మీయ సమయంలో ఆధ్యాత్మిక సమయంలో మరోసారి మనందరం ఆ దేవాది దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలకు గాను నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ జూబిలీ వేడుకల్లో పాల్గొని ఆ దేవాది దేవుడికి మనం కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఈ జూబిలీ వేడుకల సందర్భంగా తీసుకున్నటువంటి అంశం మన నిరీక్షణ మనల్ని నిరాశపరచదు. హోప్ విల్ నాట్ డిసీవ్ యూ. ఈ అంశాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఆ విధంగా శ్రీ సభని నూతన వరవడి దిశగా నడిపించడానికి ప్రయాసపడుతూ ఉన్నాం. అందులో గాను ఆ పవిత్ర ఆత్మ దేవుడికి మనం ఎప్పుడు కూడా ప్రార్థనలు చేస్తూనే ఉండాలి. ఆ పవిత్ర ఆత్మ దేవుడి యొక్క అనుగ్రహాల వలన దీవెనల వలన మనందరూ కూడా ఈ నూతన వరవడి దిశగా పయనిస్తూ ఒక కుమ్మడిగా పయనిస్తూ సాక్ష్యం చెప్పేలా మన జీవితాలు మార్చమని కూడా మనందరం ఈరోజు ప్రార్థనలు చేసుకోవాలి. హోప్ విల్ నాట్ డిసీవ్ యూ. మన నిరీక్షణ మనల్ని మోసగించదు. ఈ నిరీక్షణ ప్రభుని అందే. ఆ ప్రభువే మన జీవిత ఆరంభం అంతం అన్నట్టుగా మన జీవితాలు మన విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ ఆయన స్థిరపరచుకోవాలి. ఈ విధంగా ప్రియులారా, దైవజనులారా, విశ్వాసులారా, ఈ సరికొత్త నూతన విధానంలో నడుచుకోవడానికి కావలసినటువంటి ఆ యొక్క ప్రేమ, సంఘీభావం, ఐక్యత ఇవన్నీ కూడా నేర్చుకొని మన జీవితాలు అలవర్చుకొని దిగ్విజయంగా ప్రభుని యందు
మన జీవితాలు సాగింపు చేసుకోవడానికి సాయశక్తిలా ప్రయత్నించాలి, ప్రయాసపడాలి. ముఖ్యంగా ఈ జూబిలీ సంవత్సరం మాత్రమే కాదు, జీవితాంతం వరకు కూడా నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి ఆ జనానికి ఒక ఆశాజనకాన్ని మనం కల్పించాలి, రగిలించాలి. వాళ్ళలో నమ్మకాన్ని పెంపొందించాలి, విశ్వాసాన్ని అభివృద్ధి పరచాలి. ఆ విధంగా జీవిత ప్రయాణంలో ఎదురైనటువంటి సమస్యలు ఏదైనా కూడా ఎదుర్కొనేటువంటి ఆ యొక్క స్థైర్యం, ధైర్యం ఆ ప్రభువు నుండి పొంది వాళ్ళందరూ కూడా దేవుని యందు జీవిస్తూ పవిత్రాత్మ భాగ్యాలకు నోచుకొని బ్రతికేలా మనందరం కూడా ఈరోజు ప్రార్థనలు చేసుకోవాలి, నిర్ధారణ చేసుకోవాలి, మన విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. ఈ విధంగా మన జీవితాల ద్వారా, మన విశ్వాసం ద్వారా, మన నిరీక్షణ ద్వారా అందరికీ కూడా ఐక్యత, శాంతి, సమాధానం, ఆరోగ్యాలు ఇవన్నీ కూడా పుష్కలంగా భగవంతుడు దయచేయాలని మనం ఈ పూజాబలిలో ప్రార్థన చేసుకుందాం. ఈ విధంగా జూబిలీ వేడుకలు జరుపుకోవడానికి మన తెలంగాణ ప్రాంతీయంలో ఉన్నటువంటి అన్ని నేత్రాలను కూడా కలిసికట్టుగా జరుపుకుంటున్నాం. మీరందరూ కూడా చాలా వరకు సహకరించారు. సభ నిండుగా ఉంది. ఇంతటి చక్కటి వాతావరణంలో మనందరం కూడా ఆత్మీయ, ఆధ్యాత్మిక అనుభూతి పొందుతూ ప్రార్థనలతో ఆధ్యాత్మికంగా ముందుకు సాగడానికి కావలసినటువంటి ఆ దివ్య అనుగ్రహాలు, ఆశీస్సులు దయచేయమని మనం ఈ పూజాబలిలో ప్రార్థన చేసుకుందాం. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యులమవుటకు మన పాపములను ఒప్పుకుందాము. వెలిగిన హృదయంతో ఆడిపోయిన దీపమై, వాడిపోయిన పూనై, చితికిన మనసుతో నలిగిన హృదయంతో ఆరిపోయిన దీపమై, వాడిపోయిన పూనై, వచ్చితిని ప్రభువా నీ సన్నిధికి, వెలిగించమని నా జీవితాన్ని. వచ్చితిని ప్రభువా నీ సన్నిధికి, వెలిగించమని నా జీవితాన్ని. కనికరించి కరుణించవా, ఓ నా దైవమా, నా జీవమా, ఓ నా దైవమా, నా జీవమా.
ఈ సన్నిధికి వెలిగించమని నా జీవితాన్ని కనికరించి కరుణించవా ఓ నా దైవమా నా జీవమా 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 సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. పేదల పక్షమును వహించు ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. బలహీనులకు ఆశ్రయదుర్గమైన క్రీస్తువా దయ చూపండి. పాపులకు నిరీక్షణ వసగు ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి.
స్తుతించుదము. సర్వశక్తిమంతుడును నిత్యము జీవించు మానవ హృదయ ఆకాంక్షి అయిన సర్వేశ్వర, ఈ జూబిలీ సంవత్సరములో నిరీక్షణ యాత్ర చేయుచున్న నీ ప్రజలను రక్షణ శిలయగు క్రీస్తునందు ఏకము చేయుము. తద్వారా వారు సంతోషముతో ఈ పవిత్ర నిరీక్షణ యందు గమ్యం సాధించగలుగుదురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నిరీక్షణ మనలను నిరాశపరచదు అనే దానికి సూచనగా ఉన్నటువంటి జూబిలీ క్రాస్ను ఇప్పుడు మన ప్రధాన యాజకులు కార్డినల్ పూల అంతోని గారు పూలమాలతోటి గౌరవ వందనము చేసేదారు. దయచేసి అందరూ కూడా లేచి నిలబడి ఈ యొక్క జూబిలీ క్రాస్కు మన యొక్క వందనములు కూడా అర్పించదము. దయచేసి కూర్చోండి. మొదటి పట్టణము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1 నుంచి 3 వరకు మరియు 6వ వచనము మరియు 8 నుంచి 8-9. ప్రభు అయిన యావే నన్ను అభిషేకించు, ఆయన ఆత్మ నాపై ఉన్నది. పేదలకు సువార్తను ప్రకటించుటకు, కృంగిపోయిన వారికి ఉత్సాహం పుట్టించుటకు, బందీలకు విముక్తి, చెరలోనున్న వారికి విడుదల లభించునని తెలియజేయుటకు ఆయన నన్ను పంపెను. ప్రభు అనుగ్రహ సంవత్సరం గురించి, మన దేవుడు శత్రువులను శిక్షించు దినములకు గురించి ప్రకటించుటకు, శోకించు వారిని ఓదార్చుటకు ఆయన నన్ను పంపెను. సియోను నందు దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూలదండనిచ్చుటకు, శోక వస్త్రముకు మారుగా ఆనంద తైలమును ఒసుగుటకు, విచారించు వారు భారభరితమైన ఆత్మతో స్తుతి గీతము పాడునట్లు చేయుటకు ఆయన నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకుని నా నీతి వృక్షములన్నీ ఆ దుఃఖార్తులకు పేరిడుదురు. మీరు మాత్రము ప్రభు యాజకులుగా మన దేవుని పరిచారకులుగా ఘనతకెక్కుదురు. మీరు జాతుల సొత్తును అనుభవింతురు, దానిని దక్కించుకునేందుకు గర్వింతురు. ప్రభు ఇట్లా అనుచున్నాడు, ప్రభువునైన నేను నీతిని అభిమానింతును, పరపీడనను దుష్టవర్తనను అసహించుకొందును. నేను నమ్మదగిన తనముతో నా ప్రజలను బహుకరింతును, వారితో శాశ్వతముగా నిబంధనను చేసుకొందును. వారు జాతులన్నిట సుప్రసిద్ధులగుదురు, వారి సంతానములకు ఖ్యాతి కలుగును. వారిని చూచిన వారెల్లరూ నేను వారిని దీవించితినని గుర్తింతురు. ఇది ప్రభువు వాక్కు. Hallelujah.
పోలిన వారెవరు ప్రభు నీకు సాటెవరు నిన్ను పోలిన వారెవరు తరలిపుకు నడిచెదవు సంగమును అణచెదవు విజయమును వసగిదవు ప్రేమని పొగడెద దేవా నీ కృపలో నీ ప్రేమలో నేను పొందిన వరములకై ప్రేమని పొగడెద దేవా దేవా ప్రభువా దేవా నా ప్రభువా దేవా ప్రభువా దేవా నా ప్రభువా నీవే నా జనకుడవు నీవే నా దేవుడవు నీవే నా జనకుడవు నీవే నా దేవుడవు యేసునిగా నన్ను పిలిపి అధికునిగా దీవించి శుభములకు ప్రేమని పొగడెద దేవా నీ కృపలో నీ ప్రేమలో నేను పొందిన వరములకై ప్రేమని పొగడెద దేవా దేవా ప్రభువా దేవా నా ప్రభువా దేవా ప్రభువా దేవా నా ప్రభువా రెండవ పఠనము. దేవుడు మనపై తనకున్న ప్రేమను చూపుచున్నాడు. పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 5వ వచనము నుండి 11వ వచనం వరకు. పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 5వ వచనము నుండి 11వ వచనం వరకు. సోదరులారా, ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు. ఏలయనా దేవుడు మనకు వసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను. మనము బలహీనులుగా ఉన్నప్పుడే నిర్ణీత కాలమున దైవహీనుల కొరకై క్రీస్తు మరణించెను. ఎందువలన నీతిమంతుని కొరకు కూడా ప్రాణములను ఇచ్చుట అంత సులభము కాదు. బహుశా సత్పురుషుని కొరకై ఒకడు తన ప్రాణములను ఇచ్చుటకై సిద్ధపడునేమో కానీ మనము పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించెను కదా. ఇట్లు దేవుడు మనపై తనకు ఉన్న ప్రేమను చూపుచున్నాడు. ఆయన రక్తము వలన మనము ఇప్పుడు దేవుని ఎదుట నీతిమంతులమైతిమి. అయినచో దేవుని ఆగ్రహము నుండి ఆయన మనలను ఇంకనూ ఎంతగా రక్షించునో కదా. మనము శత్రువులుగా ఉన్నప్పుడే దేవుడు తన కుమారుని మరణము ద్వారా తనతో సమాధానపరచుకొనెను. మరి ఇప్పుడు దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవితము ద్వారా ఎంతగానో రక్షింపబడుదుము. అంతేకాదు,
అప్పుడు క్రీస్తు ద్వారా సమాధానం పొందిన మనము ఆ క్రీస్తు ద్వారా దేవునిలో ఆనందింతుము. ప్రభు వాక్కు. వించేవారు ధన్యులు, ఆయన నామము పవిత్రమైనది, ఆయన రాజ్యము అంతము లేనిది. ప్రభువు పేరట వించేవారు ధన్యులు, ఆయన నామము పవిత్రమైనది, ఆయన రాజ్యము అంతము లేనిది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండును కాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. నాలుగవ అధ్యాయము వచనములు 16 నుండి 21 వరకు. ఆ కాలములో యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునికి వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములకు వెళ్ళెను. అచ్చట ఆయన చదువుటకు నిల్చుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనను కలుగు చేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరూ ఆయన వంక చూచుచుండగా ఆయన వారితో, నేను మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినదని అని పలికెను. క్రీస్తు సువిశేషము. దయచేసి అందరూ అలాగే నిల్చోనండి. సువిశేష గ్రంథము ద్వారా
కార్డినల్ తండ్రి గారు అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉంటారు. క్రీస్తునాథుని యందు ప్రియమైన పీఠాధిపతులు, మహాఘనత వహించిన శ్రీ 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 సగిలి ప్రకాష్ ఖమ్మం మేత్రానులు, మహాఘనత వహించినటువంటి శ్రీ 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 గోరంట జొహానెస్ కర్నూలు పీఠాధిపతులు, మహాఘనత వహించినటువంటి శ్రీ 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 కరణం దమన్ కుమార్ నల్గొండ పీఠాధిపతులు, మన వరంగల్ పీఠ పాలనాధికారి గురుశ్రీ విజయ్ పాల్, సిఆర్ఐ ప్రెసిడెంట్ థామస్ సంధ్యాగో, మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖ ప్రావిన్స్ తరపున విచ్చేసినటువంటి పూజ్య పీఠాధిపతులు శ్రీ 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 పొలిమేర జయరావు తండ్రి గారు, అలాగే నెల్లూరు మేత్రాశ్రమం నుంచి శ్రీ 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 అంతోనిదాస్ పీఠాధిపతులు, మహాఘనత వహించినటువంటి శ్రీ 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 సగినాల ప్రకాష్ కడప పీఠాధిపతులు, మా బిషప్నే మర్చిపోయారు. ప్రియమైనటువంటి సుపీరియర్ జనరల్స్, ప్రొవిన్షియల్ సుపీరియర్స్, ప్రియమైనటువంటి గురువులారా, కన్యాశ్రీలారా, విశ్వాసులారా, మనమందరము ఈ యొక్క ప్రాంగణంలో ఈ యొక్క జూబిలీ వేడుకలు నిర్వహించుకుంటూ ఉంటున్నాం. కాబట్టి ఫాదర్ రెక్టర్ గారికి, అలాగే సెమినరీ ప్రొక్యురేటర్ ఫాదర్ క్రిస్టఫర్ కస్తూరి గారికి అందరికీ కూడా అభినందనలు, ప్రియమైనటువంటి ఆహ్వానాన్ని పలుకుతూ నా ఈ సందేశాన్ని ప్రారంభిస్తాను. పరమ పవిత్ర త్రిత్వంలో రెండవ వ్యక్తి క్రీస్తు ప్రభు ఈ భూమిలో జన్మించిన 2025వ సంవత్సరాల సంబరాలను మనం కొనియాడుకుంటున్నాం. ఈ సందర్భంగా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు 2025వ సంవత్సరమును తాము జారీ చేసినటువంటి నిరీక్షణ మనకు నిరాశను కలిగించదు. స్పెస్ నాన్ కాన్ఫుండిత్, హోప్ డస్ నాట్ డిసప్పాయింట్. ఈ ఆదేశ పత్రము ద్వారా ఈ పవిత్ర జూబిలీని మనకు అందించారు. ఈ జూబిలీ సంవత్సరంలో విశ్వాసులందరూ తమ జీవితంలో ఎటువంటి విషమ పరిస్థితులు ఎదురైనా నిరాశపడక నిరీక్షణ యాత్రికులుగా విశ్వాసములో ముందుకు సాగమని మనకు పిలుపునిస్తూ ఉన్నారు. దివంగత జగద్గురువులు ఫ్రాన్సిస్ పాపు గారి ఉన్నత ఆశయ స్ఫూర్తిని మన లియో జగద్గురువులు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల నుండి విచ్చేసిన మేమందరినీ ప్రేమతో అభినందిస్తూ ఈ వేడుకలకు స్వాగతం, సుస్వాగతం
మీ అందరి కరతాళ ధ్వనులతో. క్రీస్తు జయంతి జూబిలీ 2025వ మహోన్నతమైన ఉద్దేశం ఏమిటి అని మనం ధ్యానిస్తూ జూబిలీ లోగోను పరిశీలనగా ఇప్పటికే మీరందరూ గమనించి ఉంటారు. మరి ఒకసారి నేను మనమందరం కూడా గుర్తు చేసుకుందామని విన్నవిస్తూ ఉన్నాను. ఈ లోగోలోని ముఖ్య అంశాలు ద 4 పీపుల్, 4 శైలీకృత బొమ్మలు. లోగోలో భూమి 4 మూలల నుండి వస్తున్న మానవాళిని సూచించే ఈ 4 బొమ్మలున్నాయి. అవి వైవిధ్యమైన సంస్కృతులు, వయస్సులు, నేపథ్యాలకు చెందిన వ్యక్తులకు ప్రాతినిధ్యం వహిస్తాయి. రెండవది ఎంబ్రేసింగ్, ఆలింగనం. ప్రజల మధ్య ఐక్యత, సోదర భావాన్ని తెలియచేస్తూ ఈ బొమ్మలు ఒకదానినొకటి ఆలింగనం చేసుకుంటూ ఉన్నాయి. మూడవది పరిశుద్ధ శిలువ, ద క్రాస్. ముందున్న వ్యక్తి శిలువను పట్టుకుని ఉంటాడు. ఇది విశ్వాసానికి, అలాగే ఎప్పటికీ వదులుకోలేని ఆశకు చిహ్నం. అవసరమైన సమయాల్లో ఇది మనకు ఆశను ఇస్తుంది. నాలుగవది ద వేవ్స్ అండ్ యాంకర్, తరంగాలు, ఆశ యొక్క లంగరు. బొమ్మల కింద గరుకుగా ఉండే తరంగాలు కనిపిస్తాయి. ఇవి జీవితంలో వచ్చే సవాళ్లను, కష్టాలను సూచిస్తూ ఉంది. శిలువ కింద భాగము లంగరుగా మారి ఈ కష్టాల నుండి ఆశను, సురక్షితమైన ఆశ్రయాన్ని అందిస్తూ ఉంది. ద థీమ్ పిలిగ్రిమ్స్ ఆఫ్ హోప్, ఆశావహులైనటువంటి యాత్రికులు. ఈ లోగోలో ఆశ యొక్క యాత్రికులు అనే లాటిన్ నినాదం ఉంటుంది. ఇది జూబిలీ సంవత్సరానికి సంబంధించిన ఆధ్యాత్మిక సందేశాన్ని తెలియజేస్తుంది. లోగో వెనక ఉన్నటువంటి సందేశం, ద బ్యాక్గ్రౌండ్. 2025 సంవత్సరాన్ని ఫ్రాన్సిస్ పాప్ గారు జూబిలీ సంవత్సరముగా ప్రకటించారు. యుద్ధము, కోవిడ్-19 మహమ్మారి ప్రభావాలు, వాతావరణ సంక్షోభం వంటి కష్టాలతో పోరాడుతున్న ప్రపంచానికి ఇది ఆశను అందించే సంవత్సరం. లోగోలోని ప్రతి అంశం ఈ కష్టాల మధ్య కూడా నిరీక్షణ, ఐక్యత అవసరాన్ని నొక్కి చెబుతూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అసలు జూబిలీ అంటే ఏమిటి అని మనం ధ్యానిస్తే, జూబిలీ అంటే గతాన్ని నెమరు వేసుకొని దేవుని దీవెనలకై కృతజ్ఞతలు చెల్లించడం. దేవుడు మనందరి జీవితాలలో చేసిన అసంఖ్యాకమైనటువంటి శ్రేష్టమైన, అమూల్యమైన దీవెనలకై బూరల ధ్వనులతో ఎంతో చక్కగా మన సహోదరుడు ఈరోజు బూరాధ్వని వినిపించాడు. సంగీత నాదాలతో మనస్ఫూర్తిగా వందనాలు చెప్పటం. మన జీవితాలను నెమరు వేసుకుంటే దేవుని దీవెనలు లెక్కించగలమా? అందుకే అంటారు, దేవుడు 2 స్థలాలలో జీవిస్తాడని. మొదటిది పరలోకములో, రెండవది కృతజ్ఞత నిండిన హృదయములో. అందుకే మనం పొందుకున్న మేలులకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు తన శ్రీసభ ఎడల గత 2025 వసంతాలు కురిపించిన తన చల్లని దీవెనలకు ఈ మహాప్రస్థానంలో మనలను, మన కుటుంబాలను, మన తెలుగు శ్రీసభను అనేక కష్ట నష్టాలలో కంటికి రెప్పలా కాపాడిన దేవునికి ఈ జూబిలీ వేడుకల ద్వారా వందనాలు చెల్లించుదాం. ఈ జూబిలీ మరో మహోన్నత లక్ష్యం, దేవునితో, మనతోటి వారితో సఖ్యపడటం. మనలో మనకు సఖ్యత లేకుంటే ఉన్నత లక్ష్యాలు ఏమీ సాధించలేదు. సఖ్యత లేని కుటుంబమైన, సంఘమైన, రాష్ట్రమైన, దేశమైన పురోగతి సాధించలేదు. అందుకే మనమంతా కలిసి పయనించాలి అని దివంగత ఫ్రాన్సిస్ జగద్గురువులు మనకు పిలుపునిచ్చారు. అందుకే మనమంతా కలిసి పయనించాలంటే
మనలను ఒకరినొకరు మనం సంస్కరించుకోవాలి అని అంటే మనకు ఈ రెండు సుగుణాలు అవసరం ప్రియమైన సహోదరి సహోదరులారా. అలానే అవి ఏమిటి అని అంటే మన ఫ్రాన్సిస్ పాపు గారి యొక్క సందేశాల్లో వారు పొందుపరిచినటువంటి పత్రాల్లో ఈ రెండు అంశాలు మనకు కొట్టొచ్చినట్టు కనపడతాయి. ఎవ్రీవన్ నోస్ అబౌట్ ఇట్. ద ఫస్ట్ వన్ ఈజ్ లిసనింగ్, ఆలకించడం. అనగా మన భావాలు, ఉద్దేశాలు, కష్ట సుఖాలు, మంచి చెడులు పంచుకోవటం, మనస్ఫూర్తిగా ఆలకించటం, మన విలువైన సమయాన్ని అందించటం. ఎందుకంటే మనసుతో వినే మనిషి ఉంటే ఎంత కష్టమైనా సగం తగ్గుతుంది అని అంటారు. నేటి ఈ యాంత్రిక ప్రపంచములో ఇది చాలా అవసరం. రెండవది క్షమాపణ, క్షమించటం. తోటి వారి తప్పులను మనసు పెట్టి విన్నవారు తప్పకుండా క్షమించగలుగుతారు. క్షమాగుణం కలవారు దైవ సమానులు. అందుకే ప్రభువు తన జీవిత కాలమంతా తుది శ్వాస వరకు అందరినీ క్షమించారు, క్షమించమని మనకు నేర్పించారు. క్షమాపణ, సఖ్యత లేకుండా మనం కలిసి పయనించలేము. క్షమాపణ లేని హృదయంలో దేవుడు కొలువై ఉండలేరు. ఈ జూబిలీ వేడుకలు క్షమాపణలోని ఉన్నత ఉద్దేశాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎన్నో చిన్న చిన్న సంఘటనలు, చిన్న చిన్నటువంటి విషయాలు జరిగినవి ఒకటి మీకు పంచుకోవాలనుకుంటున్నాను. ఒక అమ్మాయి యుక్త వయసు వచ్చిన తర్వాత తన కులం కానీ తన మతం కానీ ఒక వ్యక్తిని ప్రేమించింది. అది తల్లిదండ్రులకు ఎంతో కోపాన్ని రగిలింపచేసింది. దాన్ని తట్టుకోలేక తండ్రి మరణించాడు. తల్లి ఒక్కతే ఉంది. అయితే తండ్రి మరణించిన తర్వాత ఆమె ధైర్యం చేసుకొని తన కూతురుని క్షమించి ఆమెను ఇంటికి ఆహ్వానించిందట. అదే ఆమె చివరి పయనంలో, ఆమె యొక్క జీవిత చివరి మలుపులో ఎలాంటి చేతగాని స్థితిలో ఉన్నటువంటి ఆమె దగ్గరికి తన కూతురు వచ్చి ఆమెను మంచి విధంగా చూసుకోవటము, సేవలు అందించటం అన్నది నన్ను ఎంతగానో కలిచివేసింది. అటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి ప్రియమైన సహోదరి సహోదరులారా. There were so many people who gave witness whenever our parishes, religious communities, they celebrated the Jubilee 2025. ఈ కథలో, నేను చెప్పిన ఈ కథలో ఆమె 10 ఏళ్ళు తన కూతురుని శపించింది, తిట్టుకుంది. అయితే చివరికి ఆ తల్లికి సేవలు చేయటానికి ఆ కూతురు ముందుకు రావడంతో ఇది ఒక విజయం అని నేను చెప్పగలను. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇలాంటి క్షమాపణలు కలిగినటువంటి ఎన్నో ఉదాహరణలు మనకు ఉన్నాయి. ఇదంతా కూడా నేను వ్యక్తిగతంగా ఒక మహా అద్భుతంగా భావిస్తూ ఉన్నాను. అందుకే ప్రియమైన సహోదరి సహోదరులారా, కలిసి పయనించాలంటే ఒకరినొకరు తప్పక క్షమించుకోవాలి అని ఈ జూబిలీ పిలుపునిస్తూ ఉంది. ఆలకించే మనసు, క్షమించే మనసు లేకుండా ఈ జూబిలీ లక్ష్యాలు ఏవైనా, మరి ముఖ్యంగా ద ట్యాగ్ లైన్ దట్ అవర్ ఫ్రాన్సిస్ పాపు గారు ఇచ్చినది, సహవాసం, భాగస్వామ్యం, ప్రేషిత కార్యం, మనకు ఇవి సాధ్యం కావు. ఇక 2 మాటలు ఈనాటి పఠనాలను గురించి నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలను ఈ జూబిలీ నేపథ్యంలో ధ్యానించినట్లయితే, మొదటి పట్టణంలో యెషయా ప్రవక్తకు యావే దేవుడు ఒక ప్రత్యేకమైన పనిని అప్పగిస్తున్నారు. తాను పొందిన అభిషేకంతో కష్టంలో, వేదనలో ఉన్న తన ప్రజలకు సువార్తను బోధించి, వారి గోడును ఆలకించి, వారి తప్పులను క్షమించి, వారికి సంపూర్ణ విడుదలను కలిగించమని, వారి వ్యాధి బాధలను రూపుమాపమని ఆదేశిస్తూ ఉన్నారు. అదేవిధంగా బప్తిస్మం పొందిన మనందరం కూడా యెషయాలాగా ప్రవక్తలమే. దీస్ ఆర్ నాట్ మై వర్డ్స్, ద వర్డ్స్ ఆఫ్ అవర్ బిలవెడ్ పోప్ ఫ్రాన్సిస్. నేటి సమాజంలో మనమే
దేవుని ప్రవక్తలము, మనమే దేవుని సాధనాలము. మనం కూడా మన జీవితాలను సంస్కరించుకుంటూ మన తోటి వారి జీవితాలను సంస్కరించాలి. ఇది మన సమిష్టి బాధ్యత. నేడు ప్రపంచ నలుమూలల జరుగుతున్నటువంటి యుద్ధాలు, అశాంతి, అసమానతలు, ప్రకృతి విపత్తులు, కరువు కాటకాలతో, అభద్రతాభావముతో ఒక ప్రాంతము నుండి మరొక ప్రాంతానికి, ఒక దేశము నుండి మరొక దేశానికి పెరుగుతున్న వలసలు, ఆర్థిక సమస్యలు, కుటుంబాలలో ఊహించినటువంటి వ్యాధులు, వ్యక్తివాదం నేడు మానవ జాతిని ఎంతగానో కబలిస్తూ ఉన్నాయి. ఈ ప్రస్తుత పరిస్థితిలో వీటన్నిటి ద్వారా నష్టపోయిన, దెబ్బతింటున్న మానవ జాతికి దేవుని పైన ఉన్న నమ్మకము ఎన్నటికీ సన్నగిల్లకూడదు. ఆది నుండి మానవ జీవితము ఆటుపోటుల వలయమే. అయినను మన చెయ్యి విడవని ఎడబాయని దేవుడు మనకు నిత్యము తోడున్నాడని మనం ముందుకు సాగాలి. మన జీవితంలో నిరీక్షణ మనకు నిరాశను కలిగించదు. రోమా పౌరులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 5వ వచనం. అందుకే జీవితం ఎంత తలక్రిందులైనా మనం నిరుత్సాహం, నిరాశతో ఉండకూడదని, ప్రభువులో నమ్మకముతో ముందుకు సాగాలని నేటి 2వ పఠనములో కూడా పునీత పౌలు గారు మనకు బోధిస్తూ ఉన్నారు. జీవితంలో కష్టాలు కేవలం ఎగిసిపడే అలల్లాంటివి, అంత మాత్రమే. అవి అంచెలంచెలుగా తప్పకుండా తగ్గుముఖం పడతాయి అని మనము మర్చిపోకూడదు. నేటి స్వార్థ పఠనములో పరిశీలించినట్లయితే దేవుని ఆత్మతో నిండిన యేసు నజరేతుకు వచ్చినప్పుడు ప్రార్థనా మందిరంలో ప్రవక్త అయిన యెషయా గ్రంథము నుండి చదివాడు. దేవుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు శుభవార్తను ప్రకటించడానికి, తన పనిని, దేవుని సువార్త అర్థాన్ని వివరిస్తూ ఉన్నాడు. తాను ఈ లోకానికి వచ్చినటువంటి కారణాన్ని వివరిస్తూ ఉన్నాడు. పేదలకు శుభవార్త బోధించడానికి, బంధింపబడిన వారికి విమోచన, గుడ్డి వారికి చూపులు కలగజేయుట కొరకు వచ్చి ఉన్నాను అని ప్రకటించాడు. ఈ విధంగా యేసు దేవుని అధికారముతో తన స్వస్థలంలో ఆయన సందేశాన్ని ప్రకటించాడు. ఆయన దేవునితో ఒక ప్రత్యేక సంబంధాన్ని కలిగి ఉన్నాడు. దేవుని రాజ్యం ఆరంభాన్ని, విముక్తిని, దైవ కృపను ప్రకటించాడు. క్రీస్తు ప్రభు అందరినీ సమతా దృష్టితో చూస్తూ మంచి కాపరి వలె. యోహాను శుభవార్త 10వ అధ్యాయం 16వ వచనం. క్రీస్తు ప్రభువు రక్షణ ప్రణాళికలో నెరవేర్చినటువంటి ప్రేషిత కార్యములో ఎవరిని వేరుపరచి చూడక అందరినీ సమానముతో రక్షణ కార్యము యొక్క ఫలములను అందరికీ అందుబాటులో ఉండినట్లు తన ప్రేషిత కార్యమును నెరవేర్చారు. అందుకే ప్రభువు తన జీవిత కాలంలో తాను తాడిత పీడిత జాతులను ఎంతగానో ఓదార్చి వారి పక్షాన నుండి వారికి అండగా నిలిచారు. తదనంతరము తన ప్రేషిత సేవ మానవాళికి నిత్యం అందాలని తానే ఏరి కోరి 12 మంది శిష్య బృందాన్ని ఎన్నుకొని వారిని అభిషేకించి ప్రపంచ నలుమూలకు తన సువార్తను ప్రకటించమని పంపారు. పెంతెకోస్తు పర్వదినాన వారిని తన ఆత్మశక్తితో బహుగా బలపరిచి వారి స్వార్థ ప్రకటనలో వారి ప్రేషిత సేవ పరిచర్యలో అనేక గొప్ప కార్యాలు జరిగించారు. అదే ప్రభువు నేడు మనందరినీ కూడా పరస్పర సహవాసంతో, భాగస్వామ్యముతో, మనదైన రీతిలో, మనదైన శైలిలో ప్రేషిత సేవలో ముందుకు సాగమని ఈ జూబిలీ వేడుకల ద్వారా మనలను ఆదేశిస్తూ ఉన్నారు. కనుక అందరం కలిసి మన పీఠాధిపతులకు, గురువులకు, మఠవాసులకు సహకరిస్తూ మన ప్రాంతీయ స్త్రీ సభను బలోపేతం చేద్దాం. భక్తి శ్రద్ధలతో ఈ 2 రోజుల వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొందాం. ఈ సందర్భంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరికీ తెలుసు, మన ప్రియమైనటువంటి మనందరినీ కూడా మనమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి హృదయాన్ని మన ఫ్రాన్సిస్ పాపు గారు తాకారు, మనల్ని స్పందింపచేశారు. ఆయన మరణించినప్పుడు మరి కార్డినల్స్ అందరం కూడా ఆ ఫ్యూనరల్ సర్వీసెస్కు వెళ్ళాల్సి వచ్చింది. ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ మూవింగ్ ఎక్స్పీరియన్స్ దట్ ద వరల్డ్ ఫెల్ట్
when Pope Francis passed away. May his soul rest in peace. May he is looking at us. May he also pray for us and bless us and protect us. మన నూతన జగద్గురువులు లియో పాప్ గారు 2025 జూబిలీ సంవత్సరం కోసం మనకు నిర్దిష్టమైన సందేశాలను ఇస్తూ ఉన్నారు. ఇది కథోలిక విశ్వాసం, సేవ మరియు మార్పుపై దృష్టిని పెడుతున్నాయి. ఆయన ప్రపంచానికి శాంతిని కోరుతూ అని చెప్పినటువంటి మొదటి ప్రార్థనలో దైవం పట్ల విశ్వాసం మరియు విశ్వ స్త్రీ సభ ప్రాముఖ్యతను గురించి మనము తెలుసుకోవచ్చు. బలహీన వర్గాల పట్ల శ్రద్ధ కలిగి ఉండాలని మీరు నా నిరీక్షణ అనే ధ్యానాంశంతో 9వ ప్రపంచ పేదల దినోత్సవం కోసం ఒక సందేశాన్ని విడుదల చేశారు. ఈ జూబిలీ సంవత్సరం పాత మరియు కొత్త రూపాల్లో పేదరికాన్ని ఎదుర్కొనడానికి విధానాలను ప్రోత్సహిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఆశ యొక్క సాక్షులుగా యువతను గొప్పగా ప్రకటించాడు. మన లియో పాప్ గారు యువతను ప్రపంచంలో క్రీస్తు నిరీక్షణకు సాక్షులుగా అభివర్ణించారు. మన ఈ 2 రాష్ట్రాల్లో కూడా యువత ఎంతగానో చాకచక్యంగా వారి యొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు, బాధ్యతలను నిర్వహిస్తూ ఉన్నారు. విచారణ గురువులకు, మేత్రాసనానికి అనేకమైనటువంటి కార్యక్రమాలలో వారు సహకరిస్తున్నారు. కాబట్టి మన యువకులకు మీ అందరి చప్పట్లతో వారిని ఆహ్వానించుదాం, వారిని ప్రోత్సహించుదాం. వారికి కూడా కొన్ని సందేశాలు ఉన్నాయి ఈ 2 రోజుల్లో. లియో పాప్ గారు తన మొదటి ప్రధాన పత్రాన్ని అక్టోబర్ 9, 2025న విడుదల చేసి ఉన్నారు. ది అపాస్టాలిక్ ఎగ్జార్టేషన్ దిలెక్సితే, ఐ హ్యావ్ లవ్డ్ యూ. ఇట్ ఫోకసెస్ ఆన్ లవ్ ఫర్ ద పూర్. ఇది ప్రపంచంలోని పేదలపై దృష్టి ఆకర్షిస్తుంది. పేదలను ఆశ యొక్క ప్రధాన పాత్రలుగా గుర్తించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ కొత్త మరియు పాత రూపాల పేదరికానికి విధానాలను కోరుతూ మరియు పేదలు స్వార్థకు కేంద్రమని విశ్వ స్త్రీ సభకు గుర్తు చేస్తూ వారు ఇప్పటికీ సందేశాలను విడుదల చేశారు. లియో పాప్ గారు పేదలను దాతృత్వ వస్తువులుగా కాకుండా అనిశ్చితి మరియు అణిచివేత మధ్య బలమైన మరియు దృఢమైన ఆశకు సాక్షులుగా చూడాలి అని ఈ పత్రము ద్వారా మనకు సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. కనుక అందరం భక్తి భావముతో తెలుగు స్త్రీ సభ ఐక్యతకు, సహవాసానికి, భాగస్వామ్యానికి, ప్రేషిత సేవకు నిలువుటద్దంగా నిలుస్తుందని ఈ జూబిలీ వేడుక నుండి మనం చాటుదాం. అందుకు కావలసినటువంటి ఆధ్యాత్మిక శక్తిని, ఆర్థిక బలమును మనకు ఇవ్వమని ప్రార్థించుదాం. ఈ యొక్క బలిపూజను కొనసాగించుదాం. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. అందరం లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును జీవమునకు కర్త అయిన సర్వేశ్వరుడు తన చెంతకు ప్రయాణం చేయుచున్న మానవ యాత్రికులకు పవిత్రాత్మను అనుగ్రహించును. దీని ద్వారా మంచిని చేయు మార్గమున మీరు కనుగొని యేసు ప్రభువు అని దృఢమైన నిరీక్షణతో ప్రకటించగలిగే దృఢ నమ్మకముతో పరలోక తండ్రిని విన్నవించుకుందాం.
ఓ ప్రభువా, మా విశ్వ శ్రీ సభకు ప్రధాన కాపరిగా సేవలు అందిస్తున్న పరిశుద్ధ లియో జగద్గురువులను, సువార్త సేవలో వారికి సహకరిస్తున్న మా మేత్రానులను, గురువులను, మదకన్యలను దీవించి ఆశీర్వదించండి. వారు చేయు పనిలో తోడుగా ఉండి నిరంతరం మీకు విధేయులై జీవించి దైవరాజ్య స్థాపనకు అహర్నిశలు కృషి చేసే శక్తిని వారికి దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా దేశంలో వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న మా నాయకుల కొరకు ప్రార్థన చేయుచున్నాము. వారిని మీ జ్ఞానంతో నింపి ఆయురారోగ్యములను దయచేయండి. వారు వివేక దృష్టితో దేశ అభివృద్ధికి సమాలోచన చేసే శక్తిని వారికి దయచేయండి. వారి నాయకత్వం ద్వారా దేశం శాంతిని, సమానత్వాన్ని, న్యాయాన్ని పొందులాగా చేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా హైదరాబాదు అగ్రపీఠమునకు మీకు సమర్పిస్తా ఉన్నాము. మా కాపరి పూల అంతోని కాటినెల్ గారిని దీవించి మంచి ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని దయచేయండి. వారి పాలనలో సువార్త సుగంధము అన్ని ప్రాంతాలకు చేరే విధంగా మలచమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఆదిలాబాద్, శంషాబాద్, నల్గొండ పీఠాలను, వారి కాపరులను ఆశీర్వదించండి. మీ ఎన్నిక ప్రకారం కాపరులుగా వీరు తమ మందకు మార్గచూపరులుగా ఉంటూ మీకు కీర్తిని తెచ్చినట్లు చేయండి. మీ ఆత్మతో వీరిని నింపి మీకు సజీవ సాక్ష్యం పలికే విధంగా మీ సేవకులను నింపండి. ఈ పీఠాలలో ఉన్న విశ్వాస బిడ్డలను దీవించి మీ ఆజ్ఞలను పాటించే వారిగా వీరిని నిలపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, వరంగల్, ఖమ్మం, కడప, కర్నూలు పీఠాలను పీఠ కాపురుల కొరకు వేడుకుంటున్నాము. వారిని ఆశీర్వదించండి. కాపరితో గురు బృందం విశ్వాస ఆనందంలో ఓడలాడుతూ సువార్త వ్యాప్తిలో అధికంగా ఫలించే పదమును వీరికి నేర్పించండి. తద్వారా పరలోక రాజ్య విలువలతో కూడిన జీవన విధానమును మీ బిడ్డలు తమ జీవితాల్లో చవిచూతురుగాక. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మన వ్యక్తిగత అవసరాలను ప్రభుని పాదముల ముందు ఉంచుదాం, ఆశీస్సులు కోరుదాం. తండ్రి అయిన సర్వేశ్వర, యాత్రికురాలైన నీ తిరుసభకు నీవు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నావు. నీ పవిత్రాత్మ యొక్క శక్తితోనూ వెలుగుతోనూ మా యందు నిరీక్షణను మేల్కొలుపుము. తద్వారా ప్రపంచములోని నీ సాన్నిధ్యపు మరియు ప్రసన్నత చిహ్నములను మేము గుర్తించుమాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రీస్తు నాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పుడు ఎన్నిక చేయబడినటువంటి వారు మీ దగ్గరికి ప్రేమ కానుకను మీరు అందించుటకు ఈ బలి పూజలో మీ యొక్క ఆర్థిక సహాయం అడగబోతున్నారు. ఈ ఖర్చులన్నీ కూడా కూర్చబడాలంటే మన సహాయం ఎంతో అవసరం ఉన్నది కాబట్టి చిన్న గమనిక ద్వారా మీ ముందుకు వస్తున్నాము. దయచేసి ఈ ప్రేమ కానుకను విరాళముగా ఇవ్వాల్సిందిగా మరియు దాతృత్వముతో ప్రకటించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా వెనక ఉన్నటువంటి వారు ముందుకు వచ్చినట్లయితే ముందు చాలా చైర్లు ఉన్నవి, వారిని మీరు అలంకరించగలరు.
మా ప్రణమ పదములను దీవించిన దేవా, పేదల చిరుతారులను ఆదరించిన దేవా, మా ప్రణమ పదములను దీవించిన దేవా, పేదల చిరుతారులను ఆదరించిన దేవా, నా కలుగు సకలమును త్యాగార్పణ చేసెదను, నా కలుగు సకలమును త్యాగార్పణ చేసెదను, స్వీకరించుమో కరుణామయ, ఆశీర్వదించు ప్రభు, స్వీకరించుమో కరుణామయ, ఆశీర్వదించు ప్రభు. అర్పింపరారే పూజా బలిలో ఆత్మబలమును వసగు దేవునికి, అర్పింపరారే పూజా బలిలో ఆత్మబలమును వసగు దేవునికి. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించున్నాను. ప్రభు, నీ కుటుంబం యొక్క అర్పణలను కనికరముతో అంగీకరించండి. తద్వారా మీ సురక్షిత సంరక్షణలో వారు పొందిన వాటిని ఎన్నటికీ కోల్పోకుండా శాశ్వత జీవిత కానుకలను పొందెదరు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన ఈ కృపా సమయములో నీ విశ్వాసులను వసుదైక కుటుంబముగా ఏర్పరచితివి. తద్వారా సజీవ వాక్కుకు ప్రేరితులైన శిలువ మరణముంది పునరుత్థానుడైన నీ కుమారుని పరమ రహస్యములను ఆనందముతో జరుపుకొనుటకు మాకు అవకాశమును దయచేసితివి. అతడే మా రక్షణ, నిరంతరము ప్రార్థన పూర్వకముగా ఎదురు చూచు మా రక్షకుడు అతడే. మా ఆత్మీయ భౌతిక గాయములను స్వస్థపరచి ఆనందమసగు తన పీఠము ఎద్దకు ఆహ్వానించువాడు అతడే. బాధపడు వారికి సంతోషమును చేకూర్చువాడు అతడే. మానకూలతలను సూచించే ఈ గురుతుల ద్వారా ఒక దృఢమైన నమ్మకమునందు మేము పునర్జీవులమగుచున్నాము. ప్రభువు రాక కోసం ఎదురు చూచుచు ఈ మా సహోదరి సహోదరులందు ప్రేమపూర్వక సేవలో మమ్ము మేము సమర్పించుకొనుచున్నాము. వారి ద్వారా దూతలతోనూ పునీతులతోనూ
విషయమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము ప్రస్తుతి చేయుట ఎట్లనగా నీ సృష్టి అంతయు నిన్నో స్తుతించుటాయుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాధ్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీటిని పవిత్రపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచేయుము. వారి మమ్ము మీకు నిత్య అర్పణగా రూపొందించుదురుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతోనూ మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి ఇవ్వాలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాం. ఈ లోకం యాత్ర చేయి నీ సభను నీ సేవకుడకు మా లియో జగద్గురువును, మా కార్డినల్ కూడా అంతోని గారిని, తదితర పీఠాధిపతులను గురువులందరినీ, మఠవాసులను, నీవు సంపాదించిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమ యందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారం నీ సముఖమును చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలు దశలా చదివిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకములు విన్న వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకున్నాము. మేమును అతను చేరి మీ మహిమను వీక్షిస్తూ నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీ
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ జూబిలీ సంవత్సరాన్ని మనం పురస్కరించుకొని 2 రాష్ట్రాల పీఠాల కోసం ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. ఈరోజు ప్రత్యేకించి మన హైదరాబాద్ ప్రావిన్స్ నేత్రాంగం కోసం, గురువులు కన్యాశ్రీల కోసం, సామాన్య ప్రజల కోసం భక్తితో ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మీ అందరికీ తెలిసినటువంటి ప్రభువు నేర్పించిన ప్రార్థన పరలోక జపము మరి నేను గాయక బృందం పాడుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఇవి సులభమైనటువంటి మాటలు కాబట్టి అందరం మమేకమై ఆ తండ్రి దేవుడైనటువంటి పరమ తండ్రిని మనము పెట్టుకుందాం. Ah
కరుణించుమా పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధము కలకాలము రుణవంతులను మేము క్షమించులా రుణబంధముల నీవు తొలగించుమా రుణవంతులను మేము క్షమించులా రుణబంధముల నీవు తొలగించుమా సాతాన శోధనలో పడనీయగా సాతాన శోధనలో పడనీయగా సదా మమ్ము కీడు నుండి తప్పించుమా పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధము కలకాలము ప్రభువానికి ఈడుల నుండి మమ్మ రక్షింపుము మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము మాకు దయ చూపుము మాకు దయ చూపుము దేవా సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము మాకు దయ చూపుము మాకు దయ చూపుము దేవా సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని మాకు శాంతిని మాకు శాంతిని దయచేయు ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు గురువులు మీరు
ఉన్నటువంటి స్థలంలోనే ఉన్నట్లయితే దివ్య సప్రసాదము మీ వద్దకు తీసుకుని రాబడుతుంది. అదేవిధంగా విశ్వాసులందరూ కూడా భక్తియుతంగా మీరు ఉన్నటువంటి స్థలంలోనే ఉండండి. గురువులు నిర్ణయించిన పడినటువంటి స్థలముల వద్దకు దివ్య సప్రసాదములు తీసుకొని వస్తారు. భక్తియుతముగా దివ్య సప్రసాదమును స్వీకరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాము. కథోలికేతరులు ఎవరైనా ఉన్నట్లయితే దివ్య సప్రసాదమును స్వీకరించకుండా మీ స్థలంలోనే ఉండి ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాము.
జూబిలీ ప్రార్థన. ఓ మా పరలోక తండ్రి, మీ కుమారుడును మా సోదరుడైన యేసుక్రీస్తులో మీరు మాకు ఒసగిన విశ్వాసము పవిత్రాత్మ చేత మాలో కుమ్మరించబడిన దాతృత్వ జ్వాల ద్వారా రానున్న మీ రాజ్యమునకై దివ్యమైన నిరీక్షణను మాలో మేల్కొల్పండి. మీ కృపతో మమ్ములను ప్రభువు వాక్కు విత్తనములను వెదజల్లే సురుకైన వ్యవసాయకులుగా రూపొందించండి. నరక శక్తులు నశించి మానవత్వం వికసించి సకల విశ్వము హెచ్చింపబడి దృఢ సంకల్పంతో క్రొత్త దివి క్రొత్త భూమికై నిరీక్షించుటకు మీ మహిమ వైభవము నిరంతరము మాలో నింపండి. జూబిలీ మహోత్సవ కృపావరములు పరలోకపు యాత్రికులందరిలో దృఢపరచి పరలోక సంపదల పట్ల నిరీక్షణను ఆశను ఉత్తేజపరచండి. రక్షకుని ఆనందము శాంతి ప్రపంచమంతటిపై కృమ్మరించబడునుగాక. మా స్తుతులు ఘనత శతాబ్దములుగా అందుకొను దేవా, నిరంతరము మీకే కీర్తి మీకే మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఒకే రొట్టెతో మమ్మ సేదదీర్చి ఒకే నిరీక్షణతో మమ్మలను సజీవులుగా ఉంచుకో సర్వేశ్వర. నీ కృపతో మమ్మలను బలపరచుము. క్రీస్తునందు ఒకే శరీరము ఒకే ఆత్మను కలిగిన వారిగా అతనితో పాటు మేము మహిమను పొందుదుముగాక. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవులను చేయుచున్నాము. సహోదరి సహోదరులారా, ఈ విశిష్ట ఆశీస్సులను మేత్రాన్లందరూ కలిసి మీకు దయచేస్తూ ఉన్నారు. ప్రభు మీతో ఉండునుగాక. మీ శిరములను వంచి దేవుని ఆశీస్సులకై ప్రార్థించండి. ప్రభు మిమ్ము ఆశీర్వదించి కాపాడునుగాక. ప్రభువు తన ముఖ తేజస్సును మీపై ప్రకాశింపచేసి తన దయను మీకు అనుగ్రహింతురుగాక. ప్రభువు తన ముఖమును మీ వైపుకు త్రిప్పి మీకు శాంతిని దయచేయునుగాక. సర్వశక్తివంతుడైన తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వాదము మీపైకి దిగి వచ్చి ఎప్పటికీ మీతో వసించునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. క్రీస్తు నాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పుడు మన ప్రియతమ పీఠాధిపతులందరూ కూడా 2 పుస్తకములను ఆవిష్కరించబోతూ ఉన్నారు. ఫాదర్ డాక్టర్ ఆనంద్ ఆండ్రూ మేడంకి గారు రాసినటువంటి అమిస్ట్ మిరిడర్ వాయిసెస్ జూబిలీ 2025 రీకిండిల్స్ హోప్ అన్నటువంటి మొదటి పుస్తకం. తర్వాత డాక్టర్ ఫాదర్ బడుగు సాంసన్ కడప మెత్రాసన గురువులైనటువంటి వీరు
చిన్ని మొగ్గలు అన్నటువంటి పుస్తకముని మన ముందు ఆవిష్కరించబోతున్నాను. కావున పీఠాధిపతులందరూ కూడా పీఠం ముందుకు వచ్చి ఈ 2 పుస్తకములను ఆవిష్కరించవలసిందిగా ప్రేమతో మన యొక్క కరతాళ ధ్వనులతో ఆహ్వానిస్తాం. గట్టిగా చప్పలు కొడుతూ వారి అందరినీ కూడా ఆహ్వానించుదాం. అందరం గట్టిగా చప్పలు కొడదాం. Amidst myriad voices, Jubilee 2025 rekindles hope అన్నటువంటి పుస్తకం మన ఇక్కడనే స్టాల్స్లలో లభ్యమవుతున్నవి. మీరు కొనుగోలు చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. చిన్ని మొగ్గలు అన్నటువంటి 2వ పుస్తకం కూడా ఆవిష్కరించబడుతోంది. అందరం గట్టిగా చప్పలు కొడదాం. సెమినరీ ప్రొఫెసర్ మరి కడప మెయిన్ రాసిన అడ్మినిస్ట్రేటివ్గా కూడా పనిచేసినటువంటి ఫాదర్ గడుగు సాంసన్ గారు రాసినటువంటి చిన్ని మొగ్గలు అన్నటువంటి మరొక పుస్తకం ఆవిష్కరించబడుతుంది. గట్టిగా చప్పలు కొడదాం. గట్టిగా అందరూ కూడా వీరిని ఆవిష్కరించి ఉన్నారు. మనందరికీ కూడా పుస్తకములను చూపించేదారు. గట్టిగా చెప్పడం కొడుతూనే ఉండాలి. ఫ్యూ మినిట్స్ మోర్. ఇప్పుడు ముగింపు గీతం పాడవలసిందిగా గాయక బృందాన్ని ఆహ్వానిస్తున్నాను. I request all the priests to kindly unvest their own places, and also the main celebrant and the concelebrant.